వెదకి రక్షించడం. ఒక తప్పిపోయిన గొర్రెపిల్ల ఎక్కడైనా తప్పిపోయి ఇరుక్కుపోయి ఉంటే కాపరి ఎలాగైతే తనకున్న వాటన్నిటినీ జాగ్రత్తగా ఒక చోట ఉంచి మరలా దాన్ని రక్షించడానికి వెళ్ళి అది ఎక్కడుందో కనుగొని దాన్ని వెనక్కి తీసుకొస్తాడో, అదేవిధంగా మనిషి తన పాపంలో, తన అపరాధాల్లో, తను కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే ఎవరున్నారని మనకు అనిపించవచ్చేమో, మనందరం అటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చాం. ప్రభు అయిన దేవుడు మనల్ని వెదకి రక్షించడానికి వచ్చి మనం ఉన్నటువంటి ప్రాంతంలో దేవుడు మనల్ని కనుగొన్నాడు. మనం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని కనుగొన్నాడు. ఇక్కడ మనం ఎవ్వరం కూడా మనం ఏదో పరిశుద్ధులుగా ఉన్నామనో, లేక మన జీవితంలో చాలా గొప్పగా ఆయన్ని వెంబడిస్తున్నామనో, లేకపోతే ప్రేమిస్తున్నామనో దేవుడు మన దగ్గరికి రాలేదు. మనం మన పరిస్థితుల్లో, మన అపరాధముల్లో, పాపముల్లో, వాక్య ప్రకారంగా అయితే మనం చచ్చినటువంటి స్టేట్లో మనం ఉన్నప్పుడు, మనం ఇంకనూ పాపములలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని వెదకి రక్షించడానికి మనం